అంటే ప్రతిపక్షాన్ని అధికార పక్షంతో ఒక స్టేట్మెంట్లు ఇప్పించుకుంటూ పేదవాళ్ళను కొడుతూ ఉన్న వాళ్ళని పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాదులో బిల్డింగ్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ అసోసియేషన్స్. వాళ్ళ ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో వాళ్ళు ఎన్ని కట్టిరు, ఎంత సేలింగ్ ఉంది అంటే దాదాపు ఒక 80-90 వేల కోట్ల రూపాయల సేలింగ్ ఉంది. దానిలో హైడ్రా పక్కపంటి ఆ పరిధిలో వచ్చేటి దాదాపు 80 వేల కోట్ల రూపాయల వరకు. దానిలోకించి 20 వేల కోట్ల రూపాయల కోసం పేదవాళ్ళని కొడితే ఉన్నవాళ్ళు భయపడి సాటుకు మోసే సంచుల తతంగమే ఈ బుల్డోజర్లు తప్ప ఈ బుల్డోజర్ల వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. వీళ్ళని పేదవాళ్ళ ఇల్లులు కూలగొడితే వెనుక ఉన్న బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఇచ్చే పైసల కోసమే ఈ తనలాట తప్ప ఇంకోటి కాదు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అంటేనే నయవంచన, కాంగ్రెస్ అంటేనే మోసం. రేవంత్ రెడ్డి చాలా ఓపెన్గా చెప్పిండు, సంవత్సరం కడుపు కట్టుకుంటే ఎడమ చేయితోటి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటుండు. ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే దోపిడీ చేయకుండా 40 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తా అని సంవత్సరానికి టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే సంవత్సరానికి 40 వేల కోట్ల రూపాయలు టార్గెట్ నిండాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని భయపట్టించి ఉన్నోళ్ళను బెదిరించి పైసలు వసూలు చేయడమే రేవంత్ రెడ్డి అసలు ఏజెండా.